కాబట్టి ఎవరైతే పరిశుద్ధముగా ఆయనను ఆచరిస్తూ ఉంటారో, పరిశుద్ధముగా క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారో, పరిశుద్ధముగా తమ భక్తిని కాపాడుకుంటూ ఉంటారో, వారి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంట? తప్పనిసరిగా చలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న వస్తువులోనే దేవుడు చలించినప్పుడు, ఏమండి, వస్తువు కంటే మనం ఎలాంటి వాళ్ళము? ఇంకా చాలా శ్రేష్టమైన వారము. పిచ్చుకల కంటే మీరు అన్నాడు కదా దేవుడు. ఏమండి, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు అన్నప్పుడు, వస్తువుల కంటే మనిషి చాలా శ్రేష్టమైన వాడు. వస్తువులో ప్రాణం లేదు, వస్తువులు ఏం లేదు, ఆత్మ లేదు, కానీ రెండు ఎక్కడ ఉన్నాయి? మనిషిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ఆత్మ ద్వారానే జీవిస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందంటే అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. అప్పుడు దాకా ఎవరో కూడా గ్రహించలేరు. ఎవరైతే క్రీస్తు నమ్ముకుంటారో వారు గ్రహించగలుగుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ క్రీస్తును అంగీకరించకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, ఇదిగో మరి ఆత్మను రక్షించుకోకుండా గాని కాలం చేసినట్లయితే ఈ విషయం ఎక్కడ తెలుస్తుందంట? ఖచ్చితంగా పరలోకంలో తెలుస్తూ ఉంది. దేవునికి ఆ యొక్క తీర్పులో తెలుస్తూ ఉంది. ఎంతకాలము నేను భూమి మీద జీవించింది ఈయనిచ్చిన ఆత్మతోనా అన్నటువంటి విషయం ఎక్కడ తెలుస్తుందట? తీర్పులో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవితం నాదనుకున్నానే, వేరే వేరే రకాలుగా ఆలోచించానే, ఇంతకీ క్రీస్తు ఇచ్చిన ఆత్మతో భూమి మీద నేను 100 సంవత్సరాలు బ్రతికానా అన్నట్లుగా అక్కడ అందరూ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారంట, ఎంతగానో బాధపడుతూ ఉంటారంట. కానీ అక్కడ ఏం లేదంటే అవకాశము లేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనలో ప్రాణము ఆయుస్సు ఉండగానే ఏం చేయాలంట? మన ఆత్మను రక్షించుకోవాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లోకంలో అతి భయంకరమైన జన్మ ఏదైనా ఉందంటే అది మానవ జన్మే. మీరు ఒప్పుకుంటారే మాటకి? భయంకరమైన జన్మ అన్నమాట. ఎందుకంటే పక్షులైనా, జంతువులైనా, చేపలైనా, నేల మీద పాపు పురుగులైనా వాటిలో ఏం లేదంటే ఆత్మ లేదు. కానీ మనిషిలో మాత్రం దేవుడు ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మను మాత్రం మనం రక్షించుకోకపోతే నిజంగా మనలాంటి దురదృష్టవంతుల లోకంలో ఎవరు ఉండరన్నమాట. కాబట్టి భూమి మీద అతి భయంకరమైన జన్మ ఏదైనా ఉన్నదంటే అది మనిషి యొక్క జన్మే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బ్రతుకుండగానే మన ఆత్మను ఏం చేయాలంట? రక్షించుకోవాలి. లేదంటే యుగయుగాలు కూడా ఎంత బాధపడినా ప్రయోజనము లేదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.